మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు. టీచర్స్ రాష్ట్రంలో టీచర్స్ ప్రభుత్వ ఉద్యోగస్తులు 317 జీవో వల్ల టీచర్లు ఇంటికొకరు చెట్టుకొకరు గుట్టకొకలు అవుతుండ్రని, చనిపోతుండ్రని, ఆత్మహత్యలు చేసుకుంటారని మా బీజేపీ పార్టీ ఆలోచన చేసి గవర్నర్ గారికి ఒక మెమోరాండం ఇచ్చి ముఖ్యమంత్రి గారికి గౌరవంగా 317 జీవోను సవరణ చేసుకోండి ముఖ్యమంత్రి గారని రిక్వెస్ట్గానే మేము ఎక్కడనో ధర్నాకు రాస్తారోకో కూర్చోలేదు. మా ఎంపీ గారి ఆఫీసులనే మరి దీక్ష కూర్చుంటే ఇవాళ దీక్షను భంగం చేసింది కరీంనగర్ జిల్లా సిపి గారు. ఆఫీసు మీద దాడి చేసి డోర్లు బలగొట్టి ఎంపీ గారిని లాఠీ చార్జ్ చేసి తీసుకుపోయి మానకొండూరు పోలీస్ స్టేషన్లో పెట్టింది సిపి గారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు అనేటోళ్ళు సకల జన సమ్మె జరిపిండ్రు, పెండౌన్ ఉద్యమాలు చేసిండ్రు, వంట వార్పులు చేసిండ్రు. కాబట్టి వాళ్ళని కాపాడండి ముఖ్యమంత్రి గారు, ఉపాధ్యాయ సంఘాలను పిలుచుకొని సవరణ చేయండి అని అడిగినాం తప్ప కానీ మేమెక్కడ కూడా ఇబ్బంది కలగజేయలేదు. కానీ సిపి గారే ఇవాళ కావాలని, పోలీసు వాళ్ళందరూ కాదు, సిపి గారు ఒక్కరే. ఎందుకంటే కేటీఆర్ గారు ఫోన్ చేసింది మేము స్వయంగా విన్నాం మానకొండూరు పోలీస్ స్టేషన్లో. ఇవాళ 333 సెక్షన్ పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది మా మీద కానీ మా రాష్ట్ర అధ్యక్షుల మీద కానీ? అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన మేము ఫైట్ చేయకూడదా? ఇది ఎక్కడ అన్యాయం? ఇంకొకటి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి బొడిగే శోభక్కగా, మిస్టర్ కేసీఆర్ నిన్ను అరెస్టు చేయడానికి ఉమ్మడి రాష్ట్రంలో పోలీసు వాళ్ళు వస్తే ఉత్తర తెలంగాణ భవన్లో కారం పొడి పట్టుకొని కూర్చొని కావాలి కాసింది బొడిగే శోభక్క. కేసీఆర్ మర్చిపోయినవా? నీ కవిత కావాలి గాయలే, నీ కేటీఆర్ కావాలి గాయలే. అలుగునూరు చౌరస్తాలో నిన్ను అరెస్ట్ చేయడానికి ఎస్పీ గారు శివశంకర్ సార్ వస్తే నేను అడ్డం ఉన్నా. పోలీసులు ఉత్తర తెలంగాణ భవన్లో రాత్రి నిన్ను కిడ్నాప్ చేయడానికి వస్తే పొయ్యిల కట్టెలు పట్టుకొని కావాలి కాసిన బొడిగే శోభక్క మీద 333 సెక్షన్ పెట్టి ఇవాళ రిమాండ్ చేయించడానికి కుట్రలు చేస్తావా కేటీఆర్? పురుగుల పడి చేస్తావు. ఉద్యమకారులతో ఎన్ని రోజులు పెట్టుకుంటావు? నిన్ను కాపాడినాం, నీ అయ్యను కాపాడినాం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన వాళ్ళం రా నాయన. మమ్మలనా మేము ఫైట్ చేయకూడదా? ఉపాధ్యాయ సంఘాల నాయకులారా, మీకోసం ప్రతిపక్ష గొంతులుగా బీజేపీ పార్టీ మా బండి సంజయ్ గారి నాయకత్వంలో మీకు అండదండగా ఉంటాం. మీ సవరణ కోసం మేము మాట్లాడతాం. కానీ ఇది మాత్రం అక్రమంగా పెట్టిన అనుకుంటే రాజ్యం ఎప్పటికున్నది 2023లో నేను కట్టకట్టాలో పెడతాం, జైల్లో పెడతాం. ముంగడ మీరు ముంగడ సార్, ముంగడ మేడం అక్కడ ముంగడ సార్. అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసారు. వాళ్ళు అరెస్ట్ చేసుకుని పోయినారు. కేటీఆర్ ఆదేశాల మేరకి ఈ సిపి కరీంనగర్ సిపి ఏజెంట్గా వ్యవహరించి ఈ కేసు పెట్టిండు. అరెస్ట్ చేసుకొని తీసుకొని పోయారు. ఎక్కడ తీసుకుపోతారంటే ఎక్కడికి అనేది కూడా మనకేం చెప్పకుండా తీసుకొని పోయారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.